SN2 రియాక్షన్ ఈ వీడియోలో మనం SN2 రియాక్షన్ యొక్క కైనెటిక్స్, ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ, ఇంకొచ్చేసి స్టీరియో కెమిస్ట్రీ చూద్దాం. ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, SN2 రియాక్షన్. SN2 రియాక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అంటే మనకు SN2లోనే ఉంది. 2 అంటే బైమాలిక్యులర్ అని, N అంటే న్యూక్లియోఫిలిక్ అని, S అంటే సబ్స్టిట్యూషన్ అనేది. మనకు SN2 రియాక్షన్ అనేది ఓన్లీ 1 స్టెప్లోనే జరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు CH3Br ఉంది, మిథైల్ బ్రోమైడ్ ఉంది. మనకు OH వచ్చి మనకు ఈ లివింగ్ గ్రూప్ మీద అటాక్ చేసి ఈ కార్బన్ మీద అటాక్ చేస్తారు. సో మనకు ఈ లివింగ్ గ్రూప్ అనేది వెళ్ళిపోతుంది. CH3OH + Br - డైరెక్ట్ అనేది మనకు ఫామ్ అయిపోయింది. ఏం లేదు, CH3Br ఉంది. సో మనకు OH- న్యూక్లియోఫైల్ వచ్చేసి దీని మీద అటాక్, ఈ కార్బన్ మీద అటాక్ చేస్తే మనకు Br అనేది వెళ్ళిపోతుంది. CH3OH + Br-. ఓకే, మనకు ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోయింది. మెకానిజం చూద్దాం. న్యూక్లియోఫైల్ డైరెక్ట్లీ అటాక్స్ ఆన్ కార్బన్ ఆఫ్ మిథైల్ బ్రోమైడ్. ఓన్లీ 1 స్టెప్లోనే జరుగుతుంది కదా. మనకు మెయిన్లీ దీంట్లో మనకు ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. చూపిస్తారు రియాక్షన్ ఎలా జరుగుతుందో. మనకు Br ఉంది. సో మనకు ఇప్పుడు OH- అనేది వచ్చి ఈ కార్బన్ మీద అటాక్ చేస్తుంది. అటాక్ చేసినప్పుడు మనకు ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఫామ్ అయిపోతుంది. CH_Br OH ఇది వచ్చేసి మనకు ట్రాన్సిషన్ స్టేట్ అన్నమాట. ట్రాన్సిషన్ స్టేట్ తర్వాత వచ్చేసి మనకు Br అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, CH_OH ఇది వచ్చేసి మనకు ప్రోడక్ట్ మిథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకు కైనెటిక్స్ ఆఫ్ SN2 రియాక్షన్. కైనెటిక్స్ అంటే స్పీడ్ అన్నమాట. రేట్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ రియాక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, రేట్ ఆఫ్ రియాక్షన్, ఆ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు K అంటే ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ న్యూక్లియోఫైల్. మనకు రియాక్షన్ రేట్ అనేది మనకు ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకుముందు మనకు ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ మీదనే డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు మనకు ఆల్కైల్ హ్యాలైడ్ ప్లస్ న్యూక్లియోఫైల్ రెండింటి మీద మనకు ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది వచ్చేసి ఆల్కైల్ హ్యాలైడ్ అనమాట. మనకు CH3 అనేది ఆల్కైల్ గ్రూప్, Br అనేది మనకు వచ్చేసి హాలోజన్ గ్రూప్. సో మనం దీన్ని ఆల్కైల్ హ్యాలైడ్ అని అంటాం. అండ్ ఇక్కడ మనకు న్యూక్లియోఫైల్ డైరెక్ట్ అటాక్ అవుతుంది. ఇక్కడ మనకు కార్బోకాటైన్ ఫార్మేషన్ లేదు, ఓన్లీ 1 స్టెప్ ఉంది. కాబట్టి మనకు రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్ అనేది సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటే మనకు ఇందులో టూ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంది కదా. డిపెండ్స్ ఆన్ బోత్ సబ్స్ట్రేట్ అండ్ న్యూక్లియోఫైల్. అంటే సబ్స్ట్రేట్ అంటే మనకు ఆల్కైల్ హ్యాలైడ్, న్యూక్లియోఫైల్ అనేది ఇది. సో మనకు ఈ రెండింటి మీద డిపెండ్ అయింది కాబట్టి దీన్ని మనం సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అని అంటాం. దీంట్లో మనకు రియాక్షన్ అనేది ఓన్లీ సింగిల్ స్టెప్లోనే జరుగుతుంది. ఓకే, బాండ్ బ్రేక్ అవుతుంది, తర్వాత వచ్చేసి బాండ్ అటాచ్ అవుతుంది. ఓకే, డైరెక్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రేట్ ఆఫ్ రియాక్షన్. మనకు రేట్ ఆఫ్ రియాక్షన్ ఏవేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? ఫస్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ న్యూక్లియోఫైల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకు అంత రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే, స్ట్రాంగర్ ద న్యూక్లియోఫైల్ ఫాస్టర్ విల్ బి ద రియాక్షన్. ఫస్ట్ మనకు వచ్చేసి OH- అనేది స్ట్రాంగర్, తర్వాత వచ్చేసి CN-, తర్వాత వచ్చేసి I-. ఇవి స్ట్రాంగర్ ఇది న్యూక్లియోఫైల్. తర్వాత సెకండ్ స్ట్రాంగర్ ఇది, తర్వాత థర్డ్ స్ట్రాంగర్ ఇది. సో తర్వాత వచ్చేసి నేచర్ ఆఫ్ లివింగ్ గ్రూప్స్. మనకు బెటర్ లివింగ్ గ్రూప్స్ ఫస్ట్ ఎవరైతే లీవ్ చేసి వెళ్ళిపోతారో దానివల్ల కూడా మనకు రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ లివింగ్ గ్రూప్ మనకు I, తర్వాత వచ్చేసి Br, తర్వాత వచ్చేసి Cl. Order of reactivity of SN2 reaction. SN2 reaction involves direct attack of nucleophile. So steric hindrance means faster reaction. అంటే మనకు ఫస్ట్ థింగ్ వచ్చేసి SN2 రియాక్షన్లో మనకు కార్బోకాటైన్ అనేది ఫామ్ అవ్వదు. సో మనం దీంట్లో మెయిన్గా ఏం చూస్తామంటే స్టెరిక్ హిండ్రెన్స్ అనేది చూస్తాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ. సో మనకు మిథైల్ గ్రూప్ ఫాస్టర్గా రియాక్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, ఇక్కడ కార్బోకాటైన్ కాదు ఆల్కైల్ హ్యాలైడ్. తర్వాత వచ్చేసి సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్, తర్వాత వచ్చేసి టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఎందుకు అంటే ఇప్పుడు చూద్దాం. ఇన్ టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ ద స్టెరిక్ హిండ్రెన్స్ ఈజ్ మోర్ అండ్ రియాక్షన్ విల్ బి స్లో. చూపిస్తా ఇప్పుడు. మనకు ఇక్కడ ఇది వచ్చేసి మనకు టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ అనమాట. సో మనకు స్టెరిక్ హిండ్రెన్స్ అంటే మనకు ఇదొక బల్కీ గ్రూప్, ఇదొక బల్కీ గ్రూప్, ఇదొక బల్కీ గ్రూప్. బల్కీ గ్రూప్స్ దగ్గర ఉన్నప్పుడు మనకు
స్టెరిక్ హిండ్రెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకు బల్కీ గ్రూప్స్ ఎక్కువ ఉంటే మనకు హై స్టెరిక్ హిండ్రెన్స్ ఉంటుంది. సో దానివల్ల మనకు టెర్షియరీ హాలైడ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో మనకు లెస్ స్టేబుల్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే స్టెరిక్ హిండ్రెన్స్ ఎప్పుడు జరుగుతుందంటే బల్కీ గ్రూప్స్ దగ్గర ఉన్నప్పుడు మనకు దాంట్లో రిపల్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, దానివల్ల మనకు ఆ కాంపౌండ్ వచ్చేసి లెస్ స్టేబుల్గా అవుతుంది. తర్వాత వచ్చేసి మనకు సెకండరీ ఆల్కైల్ హైలైడ్, దీనిలో బల్కీ గ్రూప్స్ రెండే ఉంటాయి కాబట్టి అంత ఎఫెక్ట్ అనేది ఉండదు. తర్వాత వచ్చేసి ప్రైమరీ ఆల్కైల్ హైలైడ్, దీంట్లో కూడా బల్కీ గ్రూప్స్ అంతగా ఉండవు. సో మనకు ఇవి రెండు, దీంట్లో కూడా బల్కీ గ్రూప్స్ అంతగా ఉండవు. ఇక్కడ CH3 ఒకటి ఉంది కదా, సో మనకు ఇవి రెండు కాంపౌండ్స్ అనేటివి హైలీ స్టేబుల్గా ఉంటాయి. హైలీ స్టేబుల్ అంటే మనకు SN2 రియాక్షన్లోకి వెళ్ళిపోతాయి. మ్యాక్సిమం ఇవి SN2 రియాక్షన్లోకి పార్టిసిపేట్ చేస్తాయి, కాకపోతే ఇవి రెండు రేర్గా పార్టిసిపేట్ చేస్తాయి. ఇన్ టెర్షియరీ ఆల్కైల్ హైలైడ్ ద స్టెరిక్ హిండ్రెన్స్ ఇస్ మోర్ అండ్ రియాక్షన్ విల్ బి స్లో. అదే అన్నాను కదా, మనకు ఇక్కడ స్టెరిక్ హిండ్రెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, సో రియాక్షన్ అనేది స్లోగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు మిథైల్ హైలైడ్స్ ఆర్ లీస్ట్ హ్యాండెడ్, సో రియాక్ట్ ద ఫాస్టెస్ట్. అంటే మనకు ఇక్కడ మిథైల్ బ్రోమైడ్ ఉంది, ఇది ఆల్కైల్ మిథైల్ హ్యాలైడ్. ఫస్ట్ వచ్చేసి మనకు స్టెరిక్ హిండ్రెన్స్ అనేది ఉండదు, సో ఫాస్టర్గా రియాక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి CH3 మిథైల్ బ్రోమైడ్ రియాక్ట్స్ ఫాస్టర్ దాన్ బ్యూటైల్ బ్రోమైడ్. ఎందుకు అంటే మనకు CH3 బల్కీ గ్రూప్ ఒకటే ఉంది ఇక్కడ, ఇది ఫాస్టర్గా రియాక్ట్ అవుతుంది. ఇక్కడ 3 బల్కీ గ్రూప్స్ ఉన్నాయి, దగ్గర ఉన్నాయి. దగ్గర ఉన్న మనకు స్టెరిక్ హిండ్రెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల ఇది లెస్ స్టేబుల్ అవుతుంది. సో మనకు ఇదే ఫాస్టర్గా రియాక్ట్ అవుతుంది. Stereochemistry of SN2 reaction. SN2 reaction occurs in a single step with backside attack of nucleophile. అంటే మనకు SN2 రియాక్షన్ అనేది ఒకే స్టెప్లో జరుగుతుంది కదా, సో మనకు అప్పుడు ఏమవుతుంది, ఈ న్యూక్లియోఫైల్ ఏదైతే ఉంటుందో మనకు బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది. ఓకే, దిస్ కాసెస్ ద కాన్ఫిగరేషన్ అట్ ద కార్బన్ సెంటర్ టు ఇన్వర్ట్. అంటే మనకు ఇక్కడ ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఇది అంబ్రెల్లా షేప్లో ఉంది. సో మనకు ఇక్కడ ఉంది అంబ్రెల్లా షేప్ అనేది. తర్వాత OH అనేది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేసి మనకు ఇక్కడ అటాచ్ అవుతుంది. అటాచ్ అయినప్పుడు ఈ అంబ్రెల్లా షేప్ అయితే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆపోజిట్ అవుతుంది. సో మనకు ఇది ఫ్లిప్ అనేది జరుగుతుంది. ఓకే, మనకు ఇది వచ్చేసి 100% R కాన్ఫిగరేషన్ అన్నమాట, ఇది వచ్చేసి 100% S కాన్ఫిగరేషన్, అంటే టోటల్ ఆపోజిట్ అన్నమాట దానికి. ఓకే, తర్వాత వచ్చేసి మనకు దీంట్లో మనకు ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ టేక్స్ ప్లేస్. ఇన్వర్షన్ ఇంతకుముందు SN1 రియాక్షన్లో చెప్పినా కదా మనకు, అదే విధంగా. తర్వాత వచ్చేసి రీఅరేంజ్మెంట్ ఆఫ్ కార్బోకాటైన్. మనకు SN2 రియాక్షన్లో కార్బోకాటైన్ అనేది ఫామ్ అవ్వదు, సో మనకు రీఅరేంజ్మెంట్ అనేది జరగదు. రీఅరేంజ్మెంట్ ఆఫ్ కార్బోకాటైన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ SN2 రియాక్షన్ బికాస్ దెర్ ఈస్ నో ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటైన్. Stereochemistry of SN2 reaction. SN2 reaction occurs in సింగిల్ స్టెప్ విత్ బ్యాక్ సైడ్ అటాక్ ఆఫ్ న్యూక్లియోఫైల్. SN2 రియాక్షన్లో మనం న్యూక్లియోఫైల్ అనేది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది. సో మనకు దిస్ కాజెస్ ద కాన్ఫిగరేషన్ ఎట్ ద కార్బన్ సెంటర్ టు ఇన్వర్ట్, ఫ్లిప్పింగ్ అండ్ అంబ్రెల్లా ఇన్సైడ్ అవుట్. అంటే మనకు H అనేది ఇక్కడ సైడ్ అటాక్ అయి ఉన్నాయి. సో మనకు ఇక్కడ వచ్చేసి OH అనేది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తే మనకు OH ఇక్కడ అటాచ్ అయ్యి OH అనేటివి ఇక్కడ సైడ్ వచ్చేస్తాయి. సో మనకు దీంట్లో 100% R కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉంటే మనకు 100% S కాన్ఫిగరేషన్ డెడ్ ఆపోజిట్గా ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఓకే, రీఅరేంజ్మెంట్ ఆఫ్ కార్బోకాటైన్. Rearrangement of carbocation does not take place in SN2 reaction because there is no formation of carbocation. అంటే మనకు దీంట్లో రీఅరేంజ్మెంట్ ఆఫ్ కార్బోకాటైన్ ఎందుకు జరగదు అంటే మనకు దీంట్లో SN2 రియాక్షన్లో మనకు కార్బోకాటైన్ ఫామే అవ్వలేదు. సో ఇక్కడ డైరెక్ట్ మీరు మెకానిజం చూడవచ్చు, మనకు ఇక్కడ కార్బోకాటైన్ ఫామ్ అయిందా, కార్బోకాటైన్ లేదు. సో మనకు దీంట్లో కార్బోకాటైన్ రియాక్షన్ ఉండదు.